మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహాలయ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు 7 జన్మల దరిద్రము, కష్టాలు, పాపాలు మొత్తం పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజ్యయోగం పడుతుంది. సంపాదన పెరిగిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2న ఏర్పడే ఈ కంగ్రా సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల 3,000,000 దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏం తినిపించాలి అంటే, అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి.
నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి. మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. దీనినే సర్వపితృ అమావాస్య లేదా మోక్షదాయిని అమావాస్య అంటారు. మన పురాణాలలో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు. పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించటం జరుగుతుంది. మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు పితరులు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు. ఆ రోజు గనుక పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే దీవించటం బదులుగా శపించి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళతారు. శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధిపూర్వకంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి. పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాకుండా ఉండాలంటే శ్రాద్ధ కర్మలు చేయటం తప్పనిసరి. కనుక పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. అయితే ఈ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వాహనాలు కొనకూడదు. కొత్త వస్తువులేమీ ఈ రోజు కొనవద్దు. అలాగే ఈరోజు గోర్లు తీయటం, కటింగ్ చేయించుకోవటం లేదా గడ్డాలు, మీసాలు తీయటం వంటి పనులు అస్సలు చేయకూడదు. అదేవిధంగా మద్యం సేవించడం క్షమించరాని తప్పు. ఈ రోజు కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకొని ఉండాలి. ఎందుకంటే అమావాస్య అనేది పితృదేవతల రోజు కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం మనపై ఉండాలంటే ఈరోజు కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబ వాతావరణం ఎంత బాగుంటే అంత ఎక్కువగా మీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు. అబద్ధాలు, కఠోరమైన మాటల నుండి ఈరోజు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఈరోజు కంటతడి పెట్టకూడదు. ఈరోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి జీవితాంతం సుఖం అనేది ఉండదు, వంశవృద్ధి జరగదు. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించటం జరుగుతుంది. భార్యాభర్తలు ఈరోజు శారీరకంగా కలవకూడదు. దీని వలన మీకు పుట్టబోయే సంతానానికి సుఖం అనేది ఉండదు. ఈరోజు కాకులకు లేదా గోవులకు ఆహారం పెడితే మంచిది. ముఖ్యంగా ఈరోజు చేసే అన్నదానానికి ఎన్నో రెట్ల అధిక ఫలితం లభిస్తుంది. కనుక రేపు మహాలయ అమావాస్య రోజు ఈ నియమాలను తప్పక పాటించండి. ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు మన ఋషులు పెద్దలు. ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు జిల్లేడు చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది.
ఈరోజు జిల్లేడు చెట్టును పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ జిల్లేడు చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఆ జిల్లేడు చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను వేయండి. తర్వాత వీలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికను జిల్లేడు చెట్టుకు చెప్పుకోండి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ 11 సార్లు తాకినా చాలు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర 2 నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా తాకటం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు జిల్లేడు చెట్టునే ఎందుకు తాకాలంటే ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. కనుక అందరూ ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి. అప్పుడు ఈ చెట్టులోని శక్తులు మీలోనికి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నక్కతోక తొక్కినట్లు మీరు రాజ్యమేలుతారు. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణ దోషాలు కూడా పడవు. తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు, ఏ జిల్లేడు చెట్టును తాకినా మీకు అద్భుత శక్తులు వస్తాయి. తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాతి పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. జిల్లేడు చెట్టుకు అతీత శక్తులు ఉన్నాయి గనుక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొందండి. మహాలయ అమావాస్య రోజు మీరు శ్రాద్ధ కర్మలు నిర్వహించినా నిర్వహించకపోయినా ఏ సమయంలో అయినా సరే కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినా కనిపించినా ఈ ఒక్క పని చెయ్యండి చాలు, మీకు ఉండే పితృదోషాలు శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలే ఇంటికి వచ్చారని భావించి ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి పితృదేవతలకు ప్రతినిధి కనుక కాకి సంతృప్తి చెందిందంటే మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. మీ పితృలు కూడా సంతృప్తి కలిగిన భావం మీకు కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రేపు మహాలయ అమావాస్య రోజు మీరు పెద్దలకు తర్పణం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలు వచ్చారని భావించి ఏదైనా ఆహారం కాకికి సమర్పించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కాకి వస్తే చాలు, ఒక పట్టెడు అన్నం, గుప్పెడు అన్నం ఇంటి బయట విడవండి. మీ పితృదేవతలు అనుకొని నమస్కారం చేసుకోండి. పితృదేవతలు సంతృప్తిగా మీరు పెట్టిన ఆహారాన్ని భుజించి మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పని చేశారంటే మీరు సంతోషంగా జీవిస్తారు. భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం కలిసి రాబోతూ ఉన్నాయి. ఇది మహాశక్తివంతమైన రోజు, అతేంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాలలో మీ దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కోటీశ్వర్లుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్లు కూర వండుకొని తింటారు. దిష్టి తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది, మనకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోవటం అది దరిద్రమే. ధనం ఉన్నా కొంతమంది కడుపు నిండా తినలేరు, అది దరిద్రమే. పెళ్ళైనా కొంతమందికి పిల్లలు కలగరు, అది కూడా దరిద్రమే.
ధనం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రం లెక్కలోకి వస్తాయి. ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంది. మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వేజ మాసం ప్రారంభం అవుతుంది. అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని, 2 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి, లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కోడిగుడ్లు 2 తీసుకుని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన దరిద్రాలు పోతాయి, చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు పోతాయి, నరదృష్టి, జనఘోష కూడా పోతాయి. ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికి వస్తుంది. ఇంట్లో ఉండే చెడు, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 2 కోడిగుడ్లు తీసుకోండి. ముందు 2 కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది. జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో ఈ 2 కోడిగుడ్లు వేయండి. గుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు. కనుక ముందు 2 కోడిగుడ్లు వేయండి. ఆ తర్వాత కొంచెం గల్లులుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి. గల్లులుప్పు ఎందుకు వేయాలంటే గల్లులుప్పుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. ఉప్పుకు కూడా మన దరిద్రాలన్నీ తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పును వేయండి. చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఈ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి, ఆ పైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూలల్లో ఎవరికీ కనపడిన చోట పెట్టండి. రహస్యంగా ఉండేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా రాత్రి సమయంలో చేయండి. వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు. గుడ్లు మూటను ఒక రోజంతా వంటగదిలోనే ఉంచాలి. 24 గంటలు ఉంచాలి. అంటే అమావాస్య రోజు రాత్రి 7 గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి 7 గంటల తర్వాత తీయాలి. 24 గంటల తర్వాత ఈ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా, అంటే గుడ్లు పగలకుండా ఆ మూటను తీసుకుని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట, లేదా 3 రోడ్లు కలిసే చోట, లేదా 2 రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేయండి. పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లున్న మూటను కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దరిద్రం పోతుంది. దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నమ్మి చేయండి. 100కు 100% ఫలితాలైతే మాత్రం, ఖచ్చితమైన ఫలితాలైతే మాత్రం వస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు పోతాయి. అనంతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష, జనఘోష అన్నీ పోతాయి. ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని, ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతున్నాయని, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను అయితే మాత్రం చూడగలుగుతారు. అంటే 2 నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. ఇంట్లో వాతావరణం బాగుంది అనిపిస్తుంది. మనసులో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళినట్లుగా ఉంటుంది.
ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దరిద్రమంతా కూడా పోతుంది. ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచే జరుగుతుంది. ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ధన సమస్యలు బాధలు పోతాయి. కడుపు నిండా తినగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకోండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితరుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు. శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి. వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇల్లు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తూ ఉంటారు. లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు. ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు గాని ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు?
కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం, కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు. మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు: ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తోంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది: తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు: ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను, కానీ చంపటం లేదు. ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది: ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపటం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము. ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం. నిన్ను పుట్టించింది ఈ పని కోసమే. నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు: నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు. నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు. నిన్ను ఎవ్వరూ నిందించరు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు.
అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ లేదా వేప ఆకులను కానీ లేదా 1/2 స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంటే ముందు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. ఈ స్నానం వలన దుష్ట పీడలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక వీలైనంత వరకు అందరూ నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి. అస్సలు నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక 10 వేపాకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు. కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి 10 లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపుని ఒక 1/2 స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేయటం వలన జన్మల దరిద్రము, కష్టాలు, పాపాలు మొత్తం పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి, 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజ్యయోగం పడుతుంది, సంపాదన పెరిగిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు. కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య
సూర్యగ్రహణం రోజు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అందరికీ బియ్యం అవసరం ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేని ఇల్లు ఉండదు. ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు కనుక బియ్యం ఇంట్లో లేకుండా ఎవ్వరూ ఉండరు. అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు, కనీసం ఒక 1/2 కేజీ బియ్యాన్ని అయినా ఈరోజు కొని ఇంటికి తీసుకువెళ్ళండి. ఆ బియ్యం వెంటే అదృష్టము మీ ఇంటికి వచ్చేస్తుంది. అవసరం ఉన్నవారు మాత్రము 10 కేజీలు, 25 కేజీలు, 100 కేజీల బియ్యం బస్తా, ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు. ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, విపరీతంగా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి. తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు. ఆ గవ్వలు 5 కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ గవ్వలను పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలివేసి మరునాడు ఆ గవ్వలను తీసి మీ బీరువాలో, లాకర్లో డబ్బులు దాచే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. అసలు సమస్యలనేవే రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు, సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక 5 గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. నర దృష్టిని, నర కన్నును, జనఘోషను తిప్పి కొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి. గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా కూడా ఉంచి తర్వాత ఈ గవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో, లాకర్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. నరదృష్టి, నరఘోష కూడా తగలదు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు జరగవు. చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవటం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. ఏ దేవుణ్ణి పూజించినా మనం పసుపును వాడుతూ ఉంటాము. పసుపు లేకుండా, పసుపును వాడకుండా ఏ పూజ పూర్తి కాదు. పసుపు పవిత్రతకు, శుభానికి చిహ్నం. కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. కనుక
పసుపును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు, లేదా వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం. శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని ఈ అమావాస్య రోజు ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం బాగా ఆకర్షింపబడుతుంది. తరతరాలకు సరిపడా ఐశ్వర్యము అదృష్టము వస్తాయి. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ శ్రీఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు. ఈ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కని విని ఎరుగని అదృష్టం వస్తుంది. మీ ఇంట్లో గొడవలు ఉండవు. పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు అన్ని శుభవార్తలే వింటారు. ధనలాభం కలుగుతుంది. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే పట్టిక. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పట్టికను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు. ఈ పట్టికనే అలం అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఈ పట్టిక వలన నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. ఈ పట్టికను కూడా పూజా స్టోర్స్లో అమ్ముతారు. కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. కనుక పట్టిక గడ్డ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఈ అమావాస్య రోజు ఒక 1/4 కేజీ పట్టిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పట్టికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పట్టికను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, జనఘోష అన్నీ పోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు ఇలా కట్టడం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు. చాలా మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం వద్దన్నా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. బియ్యం, గవ్వలు, పసుపు, శ్రీఫలం, పట్టిక ఈ 5 వస్తువులను కానీ లేదా ఈ 5 వస్తువుల్లో నుండి 4 లేదా 3 లేదా 2 లేదా కనీసం ఒక వస్తువును అయినా అమావాస్య లోపు ఇంటికి తెచ్చుకోండి. లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి. ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కష్టాలనేవి ఉండవు. దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటాను కోట్లు వస్తాయి. కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు, కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రము, కష్టాలు పోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య రోజున చేసే ఏ పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది. రూపాయి బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుంది. మన హిందూ ధర్మంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కనీసం ఒక రూపాయి బిళ్ళను అయినా సరే లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి. అలాగే పంతులకు, ముత్తైదువులకు తాంబూలం, స్వయం పాకం ఇస్తున్నప్పుడు రూపాయి బిళ్ళను అందులో పెట్టి ఇవ్వాలి. మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బు వేసినా ఆ డబ్బుకు రూపాయి బిళ్ళను జోడించి వేయాల్సిందే. రూపాయి బిళ్ళకు ఉన్న ప్రత్యేకత అది. ఇంకా మనలో కొంతమంది లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళతో హారం చేసి లక్ష్మీదేవి పటానికి వేస్తారు. అలాంటి రూపాయి బిళ్ళతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారుతాడు. అమావాస్య అనేది ఒక పర్వదినం. ఈ రోజున మీరు చేసే పూజలు, దానాలు, ధర్మాలు ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. అందులో ఒక్కో అమావాస్యకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయండి. మీ జీవితం క్షణాలలో మారిపోతుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, కుటుంబంలో విలువ పెరుగుతాయి. బంధువులు కూడా గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం, మంచి జీవితం ఉంటాయి. అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలాగా ఉండదు. కొంతమంది చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆనందంగా ఉండలేరు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కరువవుతూ ఉంటాయి. మరికొందరి జీవితంలో డబ్బు అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బంధువులు గౌరవించరు, కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకుంటే ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు ముందుగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం వేళల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు చేసిన పరిహారానికి కూడా ఫలితం దక్కుతుంది. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని బియ్యం కూడా పోయండి. అంటే ఒక చిన్న స్పూన్ బియ్యం కూడా పోయండి. ఆ బియ్యంపై రూపాయి బిళ్ళను పెట్టాలి. అయితే ముందుగా ఆ రూపాయి బిళ్ళను గంగాజలంతో శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గంధం పేస్టును మీ ఉంగరం వేలుకు అద్దుకుని ఆ రూపాయి బిళ్ళపై శ్రీ అని రాయండి. శ్రీ అని రాసిన ఆ రూపాయి బిళ్ళను బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు దానిని మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పువ్వులు, అక్షింతలతో పూజించి దీపం వెలిగించి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎర్ర రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించాక ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అమావాస్య రోజు రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోవటం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంటిలో బియ్యం ఎప్పటికీ నిండుకోవు. తిండికి ఎటువంటి లోటు ఉండదు. ఈ మూటను అమావాస్య రోజున బీరువాలో పెడితే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. ఇలా అమావాస్య రోజు పెట్టిన మూటను ఎప్పుడూ మార్చాలి అనే సందేహం మీకు రావచ్చు. ఈ మూటలో వేసిన బియ్యం కానీ రూపాయి బిళ్ళ కానీ ఎప్పటికీ పాడు కావు. వీటిని 6 నెలలకు ఒక్కసారి మార్చవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ మీరు మీ బీరువాను సర్దుకుంటే అప్పుడు ఆ మూటను ఒక పక్కన పెట్టుకోవాలి. బీరువా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని చేయాలి. ఇక మీరు మూటను 6 నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చాలి. ఈ మూటను బీరువా నుండి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి. ముందుగా ఆ బియ్యాన్ని పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటిని కూడా పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు. ఇలా ఆవుకు బియ్యం లేదా బియ్యం కలిపిన బెల్లం పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మూటలో వేసిన రూపాయి బిళ్ళను గుడిలో హుండీలో వేసేయాలి. ఎవరికి దానం చేయకూడదు, హుండీలో వేయాలి. ఇలా చేస్తే మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి కుబేరులుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.